వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తలు నెల రోజులలో రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 120 మంది రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం జరుగుతుంది అని అప్రమత్తమైంది. ఇక మనందరికీ తెలుసు, చాంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది, యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. అలాంటి ఇస్రోలో ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తుంది. పలు ప్రతిష్టాత్మక మిషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ ఇస్రో ప్రధాన కేంద్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14న యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వంటి కేంద్రాలకు జారీ చేసిన అంతర్గత మెమోలో భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్యాన్తో పాటు ఇతర ముఖ్యమైన మిషన్లు కూడా అనుబంధంగా పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది నుంచి వచ్చే రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలు యథావిధిగా అంగీకరించవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల రాజీనామాతో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. రాజీనామాలను ఇకపై సాధారణ పరిపాలనా ప్రక్రియగా పరిగణించబడదు. ఇప్పటి వరకు సంబంధిత కేంద్రాల డైరెక్టర్లు ఈ అభ్యర్థనలను ఆమోదించారు. కానీ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి తుది అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్ణయాధికారం కేంద్ర పరిధిలోకి వెళ్లిపోతుంది. సైంటిస్ట్, ఇంజనీరింగ్, అంతకంటే తక్కువ హోదాలో ఉన్న వారి రాజీనామా అభ్యర్థనలను తుది నిర్ణయం కోసం ఆయా కేంద్రాల డైరెక్టర్లు స్పష్టమైన సిఫారసులతో తమకు పంపాలని స్పష్టం చేసింది. అయితే కేవలం పరిపాలనా కారణాలతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. మరింత పరిణితి చెందిన స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పరిపాలనా కారణాల వల్ల అలా చేశామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇస్రోలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, కొందరు వెళ్లిపోతుంటే మరికొందరు కొత్తగా చేరుతుంటారని ఆయన తెలియజేశారు. ఇక చాలా మంది వెళ్లారు, చాలా మంది వచ్చారు అని చెబుతూ ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు. సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది రాజీనామా లేదా స్వచ్ఛంద పదవి విరమణపై నిర్ణయం తీసుకునేలా ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు, చీఫ్లకు అనుమతిస్తూ 2020లోని ఇచ్చిన పరిపాలనా పరమైన అధికారాన్ని తాజాగా రద్దు చేసింది. నితీష్ ధావన్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ వంటి కేంద్రాలకు కూడా ఈ ఉత్తర్వు జారీ చేసింది. బెంగళూరులోని యుఆర్ రావు స్పేస్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి చెందిన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేశారు. వీరిలో విఎస్ఎస్సిలో జియో సింక్రోసన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్ కూడా ఉన్నారు. గగన్యాన్ మిషన్ ప్రయోగ వాహనమైన LVM-3 ప్రాజెక్ట్కి చీఫ్గా సుమారు 13 నెలలు పనిచేసిన తర్వాత జోసెఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేసినట్లు సమాచారం. వీరి రాజీనామాలకు కారణాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు. కానీ అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ 2020లో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ పాలసీనే కారణమని తెలుస్తోంది. ఈ రాజీనామాలు చేసిన శాస్త్రవేత్తలు అంతా స్పేస్ స్టార్టప్లలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగం వేగంగా విస్తరించడం, స్టార్టప్లు, ఏరోస్పేస్ సంస్థలు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలకు ఆకర్షణీయమైన అవకాశాలు కల్పించడంతో వీరు అటువైపు చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 400కు పైగా స్పేస్ స్టార్టప్లు నమోదయ్యాయి. ఇవి $500 మిలియన్ పెట్టుబడులకు ఆకర్షించగా కేవలం 2025లోనే దాదాపు $150 బిలియన్ పెట్టుబడులుగా వచ్చాయి. ఫిక్సెల్, ధ్రువ్ స్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెలాట్రిక్ ఏరోస్పేస్ వంటి కంపెనీలు ఈ పోటీలో ముందున్నాయి. ఏదేమైనా కానీ ఇందులో ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా ఇస్రోలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక ఖచ్చితమైన విషయం మాకు పరిగణలోనే ఉంది. ఆ బయట వస్తున్న ప్రచారం అంతగా ఇక్కడ ఏం జరగట్లేదు, ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పారు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.